తొందరలో మీకు ఆ విషయం మళ్ళీ నేను తెలుస్తుంది ఎందుకన్నా అనేది. ఆనందం ఆరోగ్యం అన్నీ పరుస్తుంది కాబట్టి డాక్టర్ గారి అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ గారికి వెళ్తాము. మనకు ఆరోగ్యాన్ని లేని వాళ్ళకు రాకుండా చూస్తున్నారు, ఉన్న వాళ్ళకు తగ్గిస్తున్నారు, దాంతోపాటు ఆనందం కూడా ఇస్తున్నారు కాబట్టి డాక్టర్ ఉన్నారు. త్వరలో ఆ బిరుదు కూడా అందుకోబోతున్నారు మన గురువు గారు. తల్లి తండ్రి తర్వాత గురువు, ఆ తర్వాతనే దైవం అన్నారు. మనం ఇష్టపడే దేవుళ్ళందరినీ కూడా గురువు తర్వాతనే పెట్టారు. తల్లిదండ్రులతో విద్యా బుద్ధులు నేర్పిస్తారు, తర్వాత గురువుల దగ్గరనే మన జీవితం మొత్తం నడుస్తుంది. ఓన్లీ ఉద్యోగం కోసం చదువుకోవడం వేరు, సమాజంలో బ్రతకడం కోసం కొన్ని నేర్చుకోవడం వేరు, కొన్ని అనుభవాలు వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, అది కూడా అన్ని రకాలు కూడా విద్య ఏ రకంగా మనకు విద్యను అందించినా కూడా గురువే గొప్ప. కాబట్టి గురువులు అనేవి ప్రతి వ్యక్తికి ఉంటారు. మన కళ్ళ ముందుండి మనకు ఇన్ని నేర్పిస్తున్న ఆయనకు శ్రమ పొద్దున 4 నుంచి రాత్రి 10 వరకు ఆయన డ్యూటీ మొత్తం ఒకరి బాగోగులే, నా భార్య నా పిల్లలు నేను అనేది ఎక్కడ కూడా చిన్న స్వార్థం ఎక్కడ కూడా కనిపించకుండా 3.5 సంవత్సరం నుంచి ఆయన నేను పెట్టుకుని చూస్తున్న యోగా సాధకులే తన ప్రపంచం. అట్లా 2,03,000 పైచీలకు ఇప్పటి వరకు గురువు గారు ప్రతి ఒక్కరిని యోగా రంగంలో దించాలనే ఉద్దేశంతో వారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా గురుగారు ఒక్క నిమిషం మాట్లాడితే మిగతా ప్రోగ్రాం చేసుకుంటాం.